హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కింగ్డమ్ ఈ మూవీ ఈ రోజే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ మూవీలో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోల్సే అండ్ సత్యదేవులు మెయిన్ లీడ్స్ గా ప్లే చేశారు. సో మూవీలో హైలైట్స్ వచ్చేసి చాలానే ఉన్నాయి. బట్ కొన్ని డ్రాబ్యాక్స్ ఉండడం వల్ల ఆ స్టోరీని కానీ ఆ మూవీని కానీ కొంచెం వెనక్కి లాగినట్టు అనిపించింది. ఎందుకంటే సో స్టోరీ పరంగా ఓకే అన్నట్టుగా ఉన్నా కొంచెం అంటే స్క్రీన్ ప్లే పరంగా అంత ఎగ్జైటింగ్ అయితే ఏం లేదు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఓకే, బట్ సెకండ్ హాఫ్ లో అది కొంచెం డ్రాబ్యాక్ లా ఉంటుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది. సో ఆ సీన్ ఒకటే సినిమాకి ప్లస్ గాను మైనస్ గాను నిలిచింది. సో ఆ సీన్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు డెఫినెట్ గా మూవీ చూడాల్సిందే. సో మూవీలో ఎమోషన్ ని అంటే బ్రదర్స్ ఎమోషన్ ని కొంతవరకు క్యారీ చేశారని చెప్పాలి. మనం కూడా అంతవరకు అంటే ఆ బ్రదర్ ఎమోషన్ ని అంత కనెక్టివ్ గా ఉండదు. సో అది కూడా ఒక డ్రాబ్యాక్ అని చెప్పాలి. అండ్ విజయ్ దేవరకొండ తన యాక్టింగ్ తో ఇరగదీశాడు. అండ్ సత్యదేవ్ కూడా అండ్ యాజ్ ఎ విలన్ క్యారెక్టర్ చేసిన వెంకటేష్ అయితే చాలా సూపర్ గా చేశాడు. సో రిమైనింగ్ క్యారెక్టర్స్ అంతా కూడా ఓకే పర్వాలేదంటుగా ఉంటుంది. అండ్ ఫీమేల్ లీడ్ గా చేసిన భాగ్యశ్రీ బోల్సే క్యారెక్టర్ అయితే కొంచెం అక్కడక్కడ అంటే సినిమా ఓవరాల్ గా ఒక 2 hours 30 minutes 40 minutes ఉంటే భాగ్యశ్రీ బోల్సే క్యారెక్టర్ మాత్రం జస్ట్ ఒక 20 to 25 minutes ఉంటుంది. సో ఎక్కువసేపు కూడా ఉండదు. అండ్ ఉన్న ఆ ఒక్క లవ్ సాంగ్ ని కూడా సినిమాలో లేకుండా చేసేసారు. సో భాగ్యశ్రీ బోల్సేకి ప్లస్ విజయ్ దేవరకొండ మధ్య ఉన్న సీన్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. సో ఆ 2-3 సీన్స్ అంటే వేలు మీద లెక్క పెట్టొచ్చు. సో చాలా తక్కువగా ఉంటాయి. సో అది కూడా ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు సినిమాకి. అండ్ రిమైనింగ్ టెక్నికల్ పరంగా వస్తే సో సినిమాటోగ్రఫీ పరంగా ఎడిటింగ్ పరంగా అయితే టాప్ నాచ్ లో ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ అనిరుద్ మ్యూజిక్ అయితే సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయిందని చెప్పాలి. బట్ ఏంటంటే సినిమాలో అనిరుద్ కి సరిగ్గా మ్యూజిక్ చేద్దామన్న స్కోప్ ఉన్న సీన్స్ అయితే కొంచెం చాలా తక్కువగా పడ్డాయి. అంటే హీరోయిజం ని ఎలివేట్ చేయడం కానీ లేక సమ్ అదర్ థింగ్స్ ని క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేయడంలో కానీ కొంచెం డైరెక్టర్ కొంచెం టైం తీసుకున్నాడు. అండ్ అవి కూడా అంత హీరోయిక్ గా ఉండదు. బట్ ప్రతిసారి మాత్రం డైరెక్టర్ స్టోరీని చెప్పడం జరిగింది. సో స్టోరీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం అనిరుద్ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ప్రతి చోట అంటే తనకు ఛాన్స్ దొరికిన ప్రతి చోట తన మ్యూజిక్ తో ఎలివేట్ చేస్తూ వెళ్ళాడు. ఈ మూవీ కింగ్డమ్ అనే టైటిల్ కి జస్టిఫికేషన్ చేసిందా లేదా అనేది తెలుసుకోవాలంటే డెఫినెట్ గా మీరు మూవీ చూడాల్సిందే. ఎందుకంటే ఆ మూవీ స్టార్ట్ అయితే ఆ కాన్సెప్ట్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ కాన్సెప్ట్ తోనే ఎండ్ అవుతుంది. సో మూవీకి అయితే నాకైతే అనిపించింది కింగ్డమ్ అనే టైటిల్ కి ఒక జస్టిఫికేషన్ లానే అనిపించింది. బట్ మూవీలో డిస్కస్ చేసిన ఆ కొన్ని సీన్స్ అయితే అంత కన్విన్సింగ్ గా ఏం లేదు. సో డెఫినెట్లీ ఈ మూవీని థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చా లేదా అంటే డెఫినెట్ గా చేయొచ్చు, బట్ కొంతవరకు మాత్రమే. ఎందుకంటే స్టోరీ పరంగా టూ గుడ్ గా ఉన్న స్క్రీన్ ప్లే పరంగా కొంచెం డ్రాబ్యాక్ అయింది. మేబీ ఈ సినిమాకి పార్ట్ 2 అని కూడా అనౌన్స్ చేశారు. బట్ అది అవసరం ఉందా లేదా అంటే యాజ్ ఆఫ్ నౌ ఈ మూవీకి పార్ట్ 2 అనేది అవసరం లేదు. బట్ ఒకవేళ ఫ్యూచర్ లో ఎగ్జైటింగ్ పాయింట్ ఏమైనా ఉంటే సో ఆ పాయింట్ తో తీస్తే చాలా బాగుంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే సినిమా చూసిన తర్వాత పార్ట్ 2 అనేది అవసరం లేదనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ టూ గుడ్ గా ఉంటాయి. అండ్ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఓకే పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. సో ఈ మూవీకి మనం ఇచ్చే రివ్యూ వచ్చేసి 2.75 out of 5 అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్స్ అ వెరీ అబోవ్ యావరేజ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సో ఈ మూవీని మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మీకు నచ్చిందా లేదా అనేది కింద అయితే కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.